హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు బూందీ మిఠాయి ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా ఎంతో టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒకసారి బూందీ మిఠాయి నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు బూందీ మిఠాయిని బయట నుంచి తెచ్చుకోరు. ఎందుకంటే ఇంట్లో మీరే చాలా టేస్ట్గా చేస్తారు. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, కేజీ బెల్లం, పావుసేరు గ్లాసు వాటర్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకుందాం. అంటే శనగపిండి ఎంత తీసుకుంటున్నామో దాంట్లో సగం క్వాంటిటీ బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు శనగపిండి ఇంకా బియ్యపిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బియ్యపిండి వేసుకోవటం వల్ల బూందీ మంచి క్రిస్పీగా వస్తుంది. ఇంకా మిఠాయి తినేటప్పుడు బూందీ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి మాత్రం వాటర్ యాడ్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. బూందీకి ఎప్పుడైనా కానీ పిండి మరీ గట్టిగాను ఉండకూడదు, అలానే మరీ లూజ్గాను ఉండకూడదు. ఇలా చేతితో కలుపుకుంటే మొత్తం మనకు చక్కగా కలుస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. లేదు అంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక ఒకసారి టెస్ట్ చేయడానికి కొంచెం పిండి వేసి చూద్దాం. చూడండి, బూందీ పూస పైకి తేలుతుంది, అంటే ఆయిల్ సరిపడా వేడి ఉంది. సో ఇంకా ఇప్పుడు మనం బూందీ గరిటె కానీ లేదంటే అప్పకాయనా కానీ తీసుకుని అందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకున్నట్లయితే గరిటె నుంచి చక్కగా పిండి డ్రాప్గా ఆయిల్లో పడుతుంది. చూడండి, ఇలా బూందీ ఆయిల్లో పైకి తేలుతుంది, అంటే సరిపడా వేడి ఉందన్నమాట. సరిపడా వేడి లేనట్లయితే బూందీ ఆయిల్ పీలుస్తుంది. సో దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి. ఇలా ఆయిల్కు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చక్కగా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చక్కగా బూందీ మిఠాయి కరకరలాడుతూ ఉంటుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం వీటిని పక్కకు తీసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని మనం బ్యాచెస్గా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పిండి వేసేటప్పుడు గరిట మరీ హైట్లో పెట్టుకున్నట్లయితే బూందీ మనకు దారంలాగా వస్తుంది. సో బూందీ పూసలాగా రావాలి అంటే మరీ హైట్లో కాకుండా కొంచెం తక్కువ హైట్ నుంచి వేసుకుంటే బూందీ పూసలాగా వస్తుంది. చూడండి, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిఠాయికి పాకం ప్రిపేర్ చేసుకుందాం. వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కేజీ బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న శనగపిండికి 1 కేజీ బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరగటం కోసం 1 పావుసేరు గ్లాసు వాటర్ పోసుకుందాం. బెల్లం కరిగే వరకు ఇలా ఉంచుకోవాలి. చూడండి, బెల్లం కరిగింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్యాన్లోకి వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా మలినాలు, డస్ట్ లాంటివి ఉంటే అవి సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పాకం వచ్చే వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. పాకం రెడీ అయ్యిందో లేదో చెక్ చేసుకోవటం కోసం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో ఈ బెల్లం వేసుకుని చూసుకోవాలి. బెల్లం వాటర్లో కరగకుండా ఉండలాగా రావాలి. అలా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు. చూడండి, బెల్లం వాటర్లో కరిగిపోయింది, అంటే ఇంకా మనకి పాకం రెడీ అవ్వలేదు. సో కొంచెం సేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఈలోపు మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దాని లోపల చుట్టూ నెయ్యి మొత్తం అప్లై చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు బెల్లం వాటర్లో కరగకుండా ఇలా ఉండలాగా వచ్చింది, అంటే మనకి పాకం రెడీ అయ్యింది.
ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసుకుని కలుపుకుందాం. కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఇప్పటి నుంచి ఇంకా ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేయాలి, లేదు అంటే ఇది కొంచెం ఆరినట్లయితే గట్టి పడిపోతుంది. పాకం బూందీ మొత్తానికి పట్టేలాగా కంటిన్యూగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిఠాయిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేడి మీద ఉన్నప్పుడే దీన్ని మీకు కావాలంటే లడ్డూలు అయినా చుట్టుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మిఠాయి మొత్తాన్ని ప్లేట్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఈ మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. మిఠాయి ఆరిపోతే మనకి కట్ చేసుకోవటానికి రాదు కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. చాక్తో కానీ ఇలా ఒక గరిటెతో కానీ వీటిని మనకు ఇష్టమైన సైజులోకి కట్ చేసుకోవచ్చు. చూశారు కదండి, ఇలా ఎంతో ఈజీగా మనం బూందీ మిఠాయిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి దీన్ని నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.